చెలో మేడిగడ్డ కార్యక్రమంలో భాగంగా మేడిగడ్డకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రేగొండలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. రేగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంకం రాజేందర్ ఆధ్వర్యంలో మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు గులాబీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గోరికొత్తపల్లి మండల అధ్యక్షుడు మటిక సంతోష్, జిల్లా నాయకులు లెంకల రాజురెడ్డి, సూర నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కాళేశ్వరం మేడిగడ్డ పై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారాన్ని ఎండగట్టడానికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరపున కేటీఆర్ గారు మరి వారి బృందంతో ఇవాళ కాళేశ్వరం మేడిగడ్డను సందర్శించడానికి వెళ్తున్న సందర్భంగా రేగొండ మండల కేంద్రంలో కార్యకర్తలు వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా దుష్ప్రచారాలు మానేసి 1,00,000 కోట్లతో నిర్మించినటువంటి కేసీఆర్ కాళేశ్వరాన్ని దాన్ని సాకుగా చూపెట్టి రైతులకు అన్యాయం చేసే కార్యక్రమం చేపడుతోంది. అది మంచి పద్ధతి కాదని మా రేగొండ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అది ఒక 3 పిల్లర్లు లొంగిన కారణంగా సాకు చూపెట్టడం మంచి పద్ధతి కాదు. కేసీఆర్ గారు దాన్ని తెలంగాణ రైతాంగానికి 1 కోటి ఎకరాల మాగాణిని చేయ ఉద్దేశంతో దాన్ని తలపెట్టినటువంటి పెద్ద కాళేశ్వరానికి ఎవరో కాంట్రాక్టరు నిర్మించినటువంటి కాళేశ్వరానికి మరి దాన్ని 2 పిల్లర్లు కుంగిన సందర్భంలో దాన్ని బాగు చేయాల్సిన పరిస్థితిని విడిచిపెట్టి కేసీఆర్ గారి మీద మరి గత ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడం అది వాళ్ళ కాంగ్రెస్ నైజానికి అది కరెక్ట్ కాదు. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు భూషిగా చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన 3 మాసాలలో దుష్ప్రచారం చేస్తూ కాలం గడుపుతుంది. ఇప్పటికైనా పార్టీల మీద గత ప్రభుత్వ కోపం ఉంటే వారు నిజ నిర్ధారణ చేసి కేసులు పెట్టుకోండి. కానీ రైతాంగానికి ఇలా అన్యాయం చేస్తున్నారు. రైతుల దృష్టిలో ప్రాజెక్టును నిర్వీర్యం చేసి రైతాంగానికి గత ప్రభుత్వం వల్ల నీళ్లు రాలేదు, కోట్ల నిధులు దుర్వినియోగం అయినటువంటి ఒక ఎత్తుగడలో దుర్బుద్ధితో ఇలా గత ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ పార్టీని బదనం చేస్తున్నటువంటి కాంగ్రెస్ నిశబుద్ధికి నిదర్శనం. అట్టి దుష్ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి రేగొండ మండల పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం.